ఇప్పుడు ఇన్సర్ట్ ట్యాబ్ కింద ఉండే ఆప్షన్స్ ఎలా వర్క్ అవుతాయో చూస్తాం. ఆల్రెడీ ఇక్కడ టైటిల్ సబ్ టైటిల్ ఉండే ఒక స్లైడ్ రావడం జరిగింది. దీన్ని బ్లాంక్ లేఅవుట్ కింద మార్చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ స్లైడ్లో ఎటువంటి కంటెంట్ లేదు. మరి మీరు కంటెంట్స్ పెట్టుకోవాలి అంటే ఇన్సర్ట్ ట్యాబ్ కింద క్లిక్ చేయండి. మరి ఇక్కడ టేబుల్ కావాలంటే టేబుల్, పిక్చర్ ఇట్లాంటివన్నీ కూడా మీరు దీంట్లోకి కంటెంట్గా ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, ఆ కంటెంట్ని మీరు ఫార్మాట్ చేసుకోవచ్చు. రకరకాల ఎడిటింగ్స్ చేసి రకరకాల ఫార్మాట్స్ ఆల్రెడీ మీరు వీటిని ఎలా యూజ్ చేయాలనేది ఎంఎస్ వర్డ్లో మరియు కొన్ని ఆప్షన్స్ ఎక్సెల్లో కూడా క్లియర్గా చూస్తున్నారు. మరి ఇట్లా ఏ కంటెంట్ని అయినా సరే ఇన్సర్ట్ చేసుకోవచ్చు మీ యొక్క స్లైడ్లోకి. ఓకే, వద్దనుకుంటే రిమూవ్ చేసేయచ్చు. ఇట్లానే చార్ట్స్, స్మార్ట్ ఆర్ట్స్, షేప్స్ ఇవన్నీ ఇక్కడ కంటెంట్గా ప్లేస్ చేసుకోవచ్చు. ఈవెన్ టెక్స్ట్ బాక్సెస్ ఈ స్లైడ్కి కావాల్సింటే హెడర్ అండ్ ఫూటర్స్, ఫర్ ఎగ్జాంపుల్ డేట్ అండ్ టైం ప్లేస్ కావాలి. ఫిక్స్డ్ డేట్ అండ్ టైమా, ఆటోమేటిక్గా అప్డేట్ కావాలా, స్లైడ్ నెంబర్ కావాలా వద్దా, ఫూటర్ కింద ఏం రావాలి, ఇట్లాంటివి ఇచ్చిన తర్వాత అప్లై టు ఆల్ అంటే అన్ని స్లైడ్స్కి కూడా, అంటే ఇప్పుడు ఒక స్లైడే ఉంది ఈ యొక్క ప్రజెంటేషన్లో, మనం నంబర్ ఆఫ్ స్లైడ్స్ దీని కింద ఈ ప్రజెంటేషన్ కింద ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అన్నిటికీ అప్లై కావాలంటే అప్లై టు ఆల్. ఈ ఒక్క స్లైడ్కే ఈ యొక్క హెడర్ అండ్ ఫూటర్ సెట్టింగ్స్ కావాలంటే అప్లై, దీనికి మాత్రమే అప్లై అవుతాయి. మీరు F5 ప్రెస్ చేసి లేదంటే వ్యూలోకి వెళ్ళైనా సరే స్లైడ్ షో అనొచ్చు, లేదంటే F5 అనే ప్రెస్ చేయండి. F5 ప్రెస్ చేశాను, చూడండి స్లైడ్ నంబర్, ఫూటర్, డేట్ అండ్ టైం, డేట్ రావడం జరిగింది. ఓకే, మరి ఇవన్నీ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. స్లైడ్ నెంబర్స్, ఎనీథింగ్. నెక్స్ట్ ఇక్కడ మూవీస్, సౌండ్స్ కూడా మీరు ప్లేస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సౌండ్ ఫ్రమ్ ఫైల్, నేను ఏదో ఒక సౌండ్ తీసుకుంటున్నాను. సో హౌ డు యూ వాంట్ ద సౌండ్ టు స్టార్ట్ ఇన్ ద స్లైడ్ షో? ఎలా స్టార్ట్ కావాలి? ఆటోమేటిక్గా అంటే స్లైడ్ రాగానే, స్లైడ్ షో కాగానే ఆటోమేటిక్గా కావాలా, లేదంటే దాని మీద క్లిక్ చేసినప్పుడు రావాలా అనేది ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వెన్ క్లిక్డ్ అని తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఒక ఐకాన్ రావడం జరిగింది. మరి ఇప్పుడు F5 ప్రెస్ చేస్తాను, స్లైడ్ షోలోకి వెళ్తున్నాను. ఇప్పుడు ఆ సౌండ్ ప్లే కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. దాని మీద ఎగ్జాక్ట్గా క్లిక్ చేస్తే ఇప్పుడు ఆ సౌండ్ ఫైల్ ప్లే అవుతుంది. ఓకే, అండ్ ప్లేస్ one more sound file. సో ఇప్పుడు ఆటోమేటిక్గా సౌండ్ ఫైల్ ప్లే అవుతుంది. మరి వద్దనుకుంటే పక్కన క్లిక్ చేసేయండి, షో ఎండ్ అయిపోయింది. ఇలానే మీరు మూవీని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు మీ యొక్క స్లైడ్లో. మూవీ ఫ్రమ్ ఫైల్, అంటే సమ్ వీడియో సాంగ్స్ పెట్టున్నాం. ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. ఏ డైరెక్టర్లో అయితే ఉందో ఆ డైరెక్టర్లో ఒక ఫైల్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఓకే అనివ్వండి. మరి ఇక్కడ కూడా వెన్ క్లిక్డ్ అనే ఇస్తున్నాను. స్క్రీన్ను ఎంతవరకు కావాలో అంతవరకు ఎన్లార్జ్ చేసుకోండి. సో F5. మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు దీని మీద క్లిక్ చేస్తే అది ప్లే కావడం జరుగుతుంది. ఓకే, వద్దనుకుంటే పక్కన క్లిక్ చేయండి, స్లైడ్
షో ఎండ్ అయిపోయింది. ఈ విధంగా ఇన్సర్ట్ మెనూలో ఉన్న రకరకాల కంటెంట్స్ని మీరు మీ యొక్క స్లైడ్లోకి తీసుకొని వచ్చి ప్లేస్ చేసుకోవచ్చు.